హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో డిఎస్సి ప్రిపరేషన్ కోసం మనం ఏ బుక్స్ కలెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, కానీ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సేమ్ ఉంటుంది. సబ్జెక్ట్ ఒకటి చేంజ్ అవుతుంది, దానికి సంబంధించిన మెథడాలజీ చేంజ్ అవుతుంది, బట్ అందరూ సేమ్ బుక్సే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చెప్పేది బయోసైన్స్. సో బయోసైన్స్ వచ్చేసరికి 6th to 10th స్కూల్ బుక్స్ని కలెక్ట్ చేసుకోవాలి. అదే సోషల్ అనుకోండి, 6th to 10th స్కూల్ బుక్స్ని కలెక్ట్ చేసుకోవాలి. సో ఈ బుక్స్ వచ్చేసి 2013 అకాడమిక్ ఇయర్ తర్వాత మనకి బుక్స్ చేంజ్ అయ్యాయి, కానీ లేటెస్ట్ అంటే 2024, 2023 ఈ అకాడమిక్ ఇయర్ బుక్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మనకు ప్రీవియస్ బుక్స్లో మిస్టేక్స్ కానీ ప్రింటింగ్ మిస్టేక్స్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ చేంజ్ చేసి ఎవ్రీ ఇయర్ వాటిని చేంజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి లేటెస్ట్గా తీసుకుంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అలా మనము స్కూల్ బుక్స్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ స్కూల్ బుక్స్లో ప్రతి పేజ్ ఇంపార్టెంటే, లైన్ టు లైన్, పేజ్ టు పేజ్, ప్రతిది ఫ్రంట్ పేజ్, బ్యాక్ పేజ్, అక్కడ అన్నీ చదవాలి స్కూల్ బుక్స్లో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ బుక్స్. సో ఇంటర్మీడియట్ బుక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాటనీ, జువాలజీ, అండ్ నెక్స్ట్ ఇంకొకటి బిఎడ్ మెథడాలజీ బుక్ ఒకటి, అండ్ నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది కాబట్టి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్ మనకి మ్యాక్సిమం అన్ని డిఫరెంట్ అకాడమిక్ బుక్ల నుండి మనం కలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఏదైనా మీకు నచ్చిన పబ్లికేషన్ తీసుకోవచ్చు, ఎస్ఎల్ఎస్ కానీ లేదంటే శ్రీవిద్య పబ్లికేషన్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో శ్రీవిద్య నేనైతే 2 యూజ్ చేస్తున్నాను. శ్రీవిద్య పబ్లికేషన్ ఒకటి, ఎస్ఎల్ఎస్ పబ్లికేషన్ ఒకటి, 2 యూజ్ చేస్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ జీకే కరెంట్ అఫైర్స్కి కూడా నేను 2 బుక్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటి షైన్ ఇండియా అండ్ ఇంకొకటి ఎస్ఎల్ఎస్. మీ ఆప్షన్ ప్రకారం మీకు నచ్చింది యూజ్ చేసుకోవచ్చు, ఎస్ఎల్ఎస్ కానీ లేదంటే షైన్ ఇండియా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసి నా కోచింగ్ బుక్స్. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కోచింగ్కి వెళ్ళాలనుకుంటే కోచింగ్కి వెళ్ళి చదువుకోవచ్చు, లేదంటే ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం అనుకుంటే ఓన్గా అయినా నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇష్టం ఎవరి చాయిస్ వాళ్ళది. కోచింగ్కి వెళ్ళాలి వెళ్ళొద్దు అనేది పర్సనల్ ఇష్యూ, పర్సనల్ చాయిస్. సో ఇవైతే నా కోచింగ్ నోట్స్. సో ఇవి చదివిన తర్వాత అంటే 1 to 10th బుక్స్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ మెథడాలజీ ఇవి అన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ మనము మన కోచింగ్ బుక్స్ని కూడా తరువుగా ప్రిపేర్ అవ్వాలి. సో ఇవి ఎలా చదవాలి అనేది నేను ఇంకొక వీడియోలో చెప్తాను. అంటే జీకే కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. సో నేనైతే 2 బుక్స్ యూజ్ చేస్తున్నాను, ఒకటి శ్రీవిద్య, ఒకటి ఎస్ఎల్ఎస్. సో ఇవి ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇవి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఇవైతే నేను ఫాలో అవుతున్న డిఎస్సికి నా బుక్స్, నేను కలెక్ట్ చేసుకున్న బుక్స్. ఇంటర్మీడియట్ బుక్స్ వచ్చేసి ఏంటంటే డీప్గా చదవాల్సిన అవసరం లేదు. అందరు చెప్తారు కదా ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలి ఎక్కడైతే మనకు ఇంపార్టెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇంటర్మీడియట్లో ఏం చేశారంటే ఇలా మనకి కలర్లో ఇచ్చారు కొన్ని పాయింట్స్, అంటే టెక్స్ట్ని కలరింగ్ చేసి ఇచ్చారు కదా. ఆ కలరింగ్ చేసి ఇచ్చిన టెక్స్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పాయింట్ టు పాయింట్ మనం చదవకపోయినా అట్లీస్ట్ ఈ కలర్లో ఉన్నది చదివినా సరిపోతుంది. అంటే డీప్గా వెళ్ళనవసరం లేదు. ఇంటర్మీడియట్ పైన చదివినా ఓకే. సో మనం 2024 డిఎస్సి తీసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం 80% స్కూల్ బుక్స్ నుండి వచ్చింది. ఓన్లీ ఒక 20%, 15% మాత్రమే ఇంటర్మీడియట్ నుండి వచ్చింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. మేబీ 2025లో చేంజ్ కూడా అవ్వచ్చు. సో దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది ఉండాలి. సో ఇవైతే నేను యూజ్ చేస్తున్న బుక్స్, నేను ఫాలో అవుతున్న బుక్స్. ఓకే, సో ఇది ఈరోజు వీడియో. సో నెక్స్ట్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. అండ్ ఎలా ప్రిపేర్ అయ్యాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. Thanks for watching. Like, share and subscribe. Thank you.